ముందుగా ఎల్వికే గారు చెప్పండి, ఈ రామోజీరావు గారు మరీ సైకోలాగా మారి ఇంకా ముందు ముందు సైతాన్లాగా కూడా మారతారేమో చూడాలి. ఈ రకమైనటువంటి విద్వేషపూరిత, అలాగే ప్రజల స్థిరాస్తిని లాక్కుంటున్నారంటూ వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం, ఇంత నీచంగా వార్తలు రాయడాన్ని మీరు ఎలా చూస్తారు? సార్, ఇక్కడ ముందుగా పెద్దలు వెంకయ్య నాయుడు గారు చెప్పిన మాటను ఒకటి గుర్తు చేస్తూ ఈ విషయం మీద మాట్లాడతాను సార్. వెంకయ్య నాయుడు గారు ఏం చెప్పారంటే, నేను రోజు 18 నుంచి 22 పత్రికలు చదువుతాను, ఎందుకంటే నిజమేందో అబద్ధమేందో తెలుసుకోవడం కోసం ఒకటి, మొత్తం జరుగుతున్న అన్ని విషయాలు తెలియాలి కాబట్టి. దాని కొనసాగింపుగా ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఒక సభ జరిగితే అద్భుతంగా జరిగింది అని పత్రిక రాస్తే, పేలవంగా జరిగింది, అసలు పూర్తిగా ఫ్లాప్ అయింది అని ఇంకొకటి రాస్తుంది, ఇది దుర్మార్గము అని చెప్పి. ఇప్పుడు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పత్రికలు రాస్తున్న వాటిల్లో 5% ఉందా నిజమో, 10% ఉందా, 12% ఉందా అన్న దగ్గరికి వెళ్ళిపోవాల్సినటువంటి దుస్థితి. ఎందుకంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళు అధికారంలో ఉంటే ఒక రకంగా, లేదా నచ్చిన వాళ్ళని పైకి తీసుకుపడడానికి ఇంకో రకంగా, క్యారెక్టర్ అసాసినేషన్, నేరుగా వ్యక్తిత్వ హననానికి దారి తీసేటటువంటి కథనాలు రోజు వస్తున్నాయి. మీకు ఉదాహరణకి ఇప్పుడు మీరే ప్రస్తావన చేశారు, ఆలయాల మీద దాడులు, రథం దగ్ధం చేసిన కేసుల్లో అసలు నిందితులు ఎవరు అనేది బయటపడిన తర్వాత, అందుకు మన శర్మమ్మ గారి గురించి రాసినటువంటి సోషల్ మీడియా వ్యవహారాలు, నిందితులు ఎవరో బయటపడిన తర్వాత ఏంటి వీళ్ళు కనీసం దాని తర్వాత అయినా సరే దిద్దుడు కార్యక్రమం ఎక్కడైనా ఉందా అంటే ఉండదు. సో ఈ రకంగా మీరు చెప్పినట్టుగా ఒక విషయం అని కూడా కాదు, ఇంకా దానికంటే పెద్ద పదం ఏదన్నా ఉందో వెతుక్కోవాలి మనం, డిక్షనరీలో కూడా ఏడా లేదు. అంటే నేరుగా టార్గెట్ చేస్తూ వ్యక్తిత్వ హననానికి దారి తీసేటటువంటి, వ్యక్తిత్వ హననానికి దోహదం చేసేటటువంటి కథనాలని నిత్యం వండి వారుస్తున్నటువంటి పరిస్థితి మనకి తెలుగు రాష్ట్ర ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రస్ఫుటంగా ఇప్పుడు మొదలైంది కాదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు అసలు రాజకీయాల్లో నిలదొక్కుకోకుండా ఉండాలి అనే ప్రయత్నం దగ్గర నుంచి మొదలైంది. అంతకుముందు వారి తండ్రి రాజశేఖర రెడ్డి గారి గురించి వ్యతిరేకంగా ఎంత రాశారో మనకు తెలుసు. చివరికి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం కడుతూ ఉంటే ఎన్నిటి వార్తలు రాశారో, అవినీతి అంటూ ఇంకోటి అంటూ మనకు తెలుసు. తర్వాత కేసీఆర్ గారు అంతకంటే చాలా రెట్లు ఎక్కువ, 40 కోట్లు 50 కోట్లు ఖర్చు పెడితే అది మహాద్భుతం అని చెప్పి రాసినటువంటి దుస్థితి మనకు తెలుసు. సో ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో ఎన్నికలు రాబోతున్నాయి, వాళ్ళ విశ్వరూపాన్ని చూపించడం కోసం, ఎందుకంటే ఇది ఆయన రాజకీయాల్లో నిలదొక్కోకుండా చేయాలనుకున్నారు, నిలదొక్కున్నారు, ప్రజలు స్వాగతించారు, ఆయన నిలదొక్కున్నారు. అసలు పూర్తిగా ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోవాలని ప్రయత్నం చేశారు. మొదటిసారి వాళ్ళ కొంతవరకు సక్సెస్ అయినా, రెండోసారి ఆయన ప్రజల మద్దతుతోటి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి మొదలుపెట్టారు. వచ్చిన రోజు నుంచి ప్రతి పథకానికి ఏదో ఒక అడ్డంకి సృష్టించడం, లేదంటే దాని మీద నెగిటివ్గా రాయడం, ఇళ్ల పట్టాలు ఇస్తాము అంటే చాలు వెంటనే నెగిటివ్గా రాస్తారు, లేదా ఒక ప్రాజెక్టు అంటే నెగిటివ్గా రాస్తారు. వీళ్ళు నెగిటివ్గా రాయటం, అవతల పక్కన అపోజిషన్ లో ఉండేటటువంటి పార్టీలు దాని మీద మళ్ళా మాట్లాడటం, వాళ్ళు మాట్లాడిన దాన్ని మళ్ళీ రాయటం. ఇప్పుడు 100 కోట్లు మాత్రమే ఖజానాలో ఉంది అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసే రోజు రాసినటువంటి పత్రికే చంద్రబాబు నాయుడు సంపద సృష్టించారు అని రాస్తారు. అంటే పొంతన ఉండదు ఒకదానికి. వాళ్ళు రాసే వార్తలోనే మనం చదువుతూ పోతే అక్కడే కాంట్రడిక్టరీ, అంటే ఒకదానికి పొంతన లేనటువంటి వాక్యాలు, నిర్మాణాలు, ఇటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఇప్పుడు మీరు ప్రస్తావించిన ఆలయాలలో అసలు దోషులు ఎవరనే తేలిన తర్వాత కూడా చాలా వేదంతో మాట్లాడుతున్నాను నేను, చాలా వేదంతో. ఆలయాల మీద దాడులు చేసి దాన్ని ప్రభుత్వం మీద రుద్ది, ప్రభుత్వం ఏదో ఒక మతానికో లేదా కొంతమందికో అనుకూలంగా ఉంది అని ఎక్కువ మందిని వ్యతిరేకత చేయడం కోసం చేసినటువంటి కుట్ర, అది దేశద్రోహం కిందకి వస్తుంది. కానీ వాళ్ళు మాత్రం మళ్ళా మామూలుగానే ఇంకొక రకమైనటువంటి ప్రయత్నం. అట్లాగే ఇప్పుడు భూములకు సంబంధించి సార్ మిర్రర్ సిస్టమ్, అదే టైంలో చంద్రబాబు గారి టైంలో విజయవాడలో 40-50 గుళ్ళు వాళ్ళకి లెక్కలేనని తీసి అవతల పెట్టేశారు, కనపడకుండా పెట్టేశారు. ఎప్పటికప్పుడు తెల్లవారుజామున తీసేస్తే కూడా ఎవరికి మాట్లాడిన పరిస్థితి లేదు, ఎవరు మాట్లాడలేదు, ఒక వాక్యం రాయలేదు. అంటే అదేమో రాష్ట్ర అభివృద్ధిలో భాగం అన్నమాట. అంటే వాళ్ళకి అనుకూలంగా ఉండే వాళ్ళు ఏది చేసినా రాష్ట్ర అభివృద్ధిలో భాగం, లేదా ఒక దుష్ట ఆలోచనతోటి చేసి ప్రభుత్వం మీద ఆ గుడ్డదాల్చి మహానేస్తామంటారు చూడండి, అటువంటిది చేసిన వాళ్ళ మీద గురించి కూడా వాళ్ళు రాయరు. మొత్తం ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టు ఉంటుంది, ఆ రథం కాలిపోయింది. ఇక్కడేమో విగ్రహాన్ని పగలగొట్టారు, నిమ్మకి నీరెత్తినట్టు ఉంటుంది. నిమ్మకి నీరెత్తినట్టు ఫైనల్ గా ఒక మాట చెప్పండి, ఫైనల్ గా మీరు నా వ్యాఖ్యతో ఒక్క నిమిషం నా వ్యాఖ్యతో ఏకీపిస్తారా? రామోజీరావు రాధాకృష్ణులు సైకోల్ నుంచి సైతాన్లుగా మారుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజలపై పగబట్టి ఇలాంటి నీచ కథనాలు రాస్తున్నారనేది నా స్పష్టమైన అభిప్రాయం. మీరు ఏకీపిస్తారా లేదా? సార్, నేను వాళ్ళు వయసు రీత్యా నేను ఆ మాట మాట్లాడలేను, కానీ చాలా స్పష్టంగా పత్రిక చూస్తే కనిపిస్తోంది ఏంది అని అంటే,
విషము చిమ్ముతూ జగన్మోహన్ రెడ్డి గారిని కిందికి లాగేయాలి అనేటటువంటి కుట్రపూరితమైనటువంటి విద్వేషం స్పష్టంగా కనిపిస్తుంది. ఇందు వాళ్ళు దెయ్యాలా, భూతాలా, రాక్షసులా, లేకపోతే ఇంకోటి అనే పదాలు పెద్ద అవసరం లేదనేది నా అభిప్రాయం. కానీ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకటి రెండు కాదు సార్. నేను వాడిని పదాన్ని భిన్నంగా వాడారు. విషయం అంటేనే సైకో సైతాన్. ఒకటి కాదు, విషము, రాక్షసులు, ఒకసారి దెయ్యాలు, విష్ణు గారి దగ్గరికి వెళ్దాం. అన్ని విష్ణు గారి దగ్గరికి వెళ్ళే ముందు ఉద్యోగులు కాదు కదా సార్, ఒక చిన్న మాట చెప్తాను. భూములకు సంబంధించింది న్యాయవాదులు సమావేశం విష్ణు గారి దగ్గరికి వెళ్ళే ముందు గతంలో ఉద్యోగస్తులకు సంబంధించి ఓకే కంప్లీట్ చేయండి. ఉద్యోగస్తులకు సంబంధించి ఉద్యోగుల్ని ఏ రకమైనటువంటి మాటలు మాట్లాడారో, తోకలు కత్తిరిస్తా, మీ సంగతి చూస్తా, ఇన్ని మాట్లాడినటువంటి వాళ్ళు ఎవరో అనేది ఉద్యోగస్తులందరికీ గుర్తుంది. ఇవాటికి చాలా మంది ఉద్యోగస్తులు మామూలుగా మాట్లాడేటప్పుడు, మీతో అయినా నాతో అయినా ఇంకోరితో మాట్లాడేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అన్నా అని పిలవడం తప్ప ఇంకో రకంగా మాట్లాడరు అనేటటువంటి స్పష్టంగా చెప్తున్నారు వాళ్ళు. సరే, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వాళ్ళు కోరుకున్నంత ఇవ్వలేకపోయి ఉండొచ్చు, ఇంకోటి జరిగి ఉండొచ్చు, కానీ తోకలు కత్తిరిస్తా, మీ సంగతి చూస్తా అని కళ్ళు ఉరిమినటువంటి సందర్భాలు అనేకం గతంలో జరిగినటువంటివి అందరికీ గుర్తే ఉన్నాయి. ఒకసారి చంద్రబాబు గారు